హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈరోజు మన బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విషయాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. మరింత ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. ముందుగా నేడు ప్రపంచ తాబేళ్ల దినోత్సవం గురించి చెప్పుకుందాం. ప్రతి సంవత్సరం మే 23న తాబేళ్ల దినోత్సవం జరుపుకుంటారు. ఈ రోజున వాటి మనుగడకు సహజ ఆవాసాలను వృద్ధి చేయడం కోసం, మానవులకు అవగాహన కల్పించడం కోసం ఈ రోజున జరుపుకుంటారు. 1990లో అమెరికన్ తాబేళ్ల రెస్క్యూ టీం ఈ రోజున ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా తాబేళ్లు వాటి కనుమరుగవుతున్న ఆవాసాలను పరీక్షించేందుకు ఈ రోజున జరుపుకుంటారు. ఈరోజు ప్రపంచ తాబేళ్ల దినోత్సవం. తాబేళ్ల గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. ఫస్ట్ వన్, తాబేళ్లు పురాతన సరీసృపాలు. దాదాపు 200 మిలియన్ల సంవత్సరాల కాలం నుంచి ఇవి ఉండేవి. అంటే ఇవి పూర్వం డైనోసార్ల కాలం నుంచి ఉన్నాయన్నమాట. సెకండ్ పాయింట్, ప్రపంచంలోని అతిపెద్ద తాబేళ్ల లెదర్ బ్యాక్ తాబేలు. ఇది 1000 పౌండ్ల కంటే ఎక్కువ బరువు కలిగి ఉంటుంది. దాదాపు 8 అడుగులు పొడవు ఉంటుంది. మూడో పాయింట్, తాబేళ్లు షెల్ ఎక్సోస్కెల్టన్ అని విశ్వసిస్తుంటారు చాలామంది. షెల్ అనేది సుమారు 50 ఎముకలతో తయారవుతుంది. మానవ అస్థిపంజరం వయసుతో పాటే ఈ షెల్ వయసు ఉంటుంది. ఫోర్త్ పాయింట్, తాబేళ్లు చూడడానికి ప్రశాంతంగా కనిపిస్తాయి, కానీ అవి కూడా కుక్కలు పిల్లుల్లాగా అరుస్తాయి. వాటి శబ్దం కోళ్లు కుక్కల మాదిరిగా ఉంటుంది. ఫిఫ్త్ పాయింట్, ప్రపంచవ్యాప్తంగా మొత్తం 300 జాతుల తాబేళ్లు ఉన్నాయి. వీటిలో 129 జాతులు ఇప్పటి వరకు కనుమరుగైపోయాయి. బోగ తాబేళ్లు 4 అంగుళాల వరకు ఉంటుంది. దీని తోలు 1000 పౌండ్ల బరువు ఉంటుంది. సిక్స్త్ పాయింట్, ఇక తాబేళ్లకు 2 గుండ్లుంటాయి. పైన కనిపించే దానిని కార్పేస్ అంటారు. మరొకటి శరీరం కింద ఉంటుంది. దీన్ని ప్రాస్ట్రాన్ అని అంటారు. ఈ 2 గుండ్లు తాబేలు శరీరానికి రక్షణ కల్పిస్తాయి. సెవెంత్ పాయింట్, తాబేళ్లు తమ పిల్లలను పోషించవు. గుడ్లు పెట్టిన తర్వాత వాటిని వదిలేసి వెళ్ళిపోతాయి. పిల్లలు పెరిగిన తర్వాత సముద్రంలోకి తమ మార్గాన్ని ఏర్పరచుకుంటాయి. ఎయిత్ పాయింట్, తాబేళ్లు సంభోగం తర్వాత 4 సంవత్సరాల వరకు వాటి శరీరంలో స్పర్మ్ని నిల్వ చేయలేవు. తాబేళ్లు టోటల్స్ 2 ఒకటే అని చాలామంది అనుకుంటారు, కానీ ఇవి 2 వేర్వేరు. తెలుగులో రెండింటిని తాబేళ్లు అని అంటాం, కానీ ఇవి పూర్తిగా భిన్నం. తాబేళ్లు టోటల్స్ 2 విభిన్న వ్యత్యాసాలను కలిగి ఉంటాయి. ఈ 2 జీవులు పర్యావరణ వ్యవస్థ అభివృద్ధికి మరియు శ్రేయస్సుకు గణనీయంగా దోహదం చేస్తాయి. ప్రతి సంవత్సరం టోటల్స్ జీవనశైలి మరియు ఆవాసాల గురించి అవగాహన పెంచడానికి మరియు వాటిని బాగా అర్థం చేసుకోవడానికి మరియు వాటి శ్రేయస్సుకు దోహదపడేలా ప్రజలను ప్రోత్సహించడానికి ప్రపంచ తాబేళ్ల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం మే 23న ప్రపంచ తాబేళ్ల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. మరి టోటల్స్ చరిత్ర, వాటి ప్రాముఖ్యత తెలుసుకుందామా? చరిత్ర. అమెరికన్ టార్టాయిస్ రెస్క్యూ అనేది తాబేళ్ల శ్రేయస్సు రక్షించడంలో సహాయపడే ఒక సంస్థ. 2 జీవుల మధ్య తేడాలను నేర్చుకోవడం, వాటిగా బాగా అర్థం చేసుకోవడానికి మొదటి అడుగు. ప్రతి సంవత్సరం మే 23న ప్రపంచ టోటల్స్ దినోత్సవం జరుపుకుంటారు. ఇది సముద్రపు తాబేళ్లు బాగా అర్థం చేసుకోవడానికి ప్రజలను కలిసి రావాలని కోరుతూ 2000 సంవత్సరంలో అమెరికన్ టార్టాయిస్ రెస్క్యూ ద్వారా ప్రారంభించబడింది. ప్రాముఖ్యత. తాబేళ్లు భూమిపై నివసిస్తుండగా టోటల్స్ నీటిలో నివసిస్తాయి. తాబేళ్లు 300 సంవత్సరాల వరకు జీవించగలవు. టోటల్స్ జీవితకాలం 40 సంవత్సరాలు మాత్రమే. తేడాలు ఉన్నప్పటికీ తాబేళ్లు టోటల్స్ 2 పర్యావరణ వ్యవస్థలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తాయి. టోటల్స్ ఒడ్డున కొట్టుకుపోయే చనిపోయిన చేపలను తింటాయి, అయితే తాబేళ్లు ఇతర జీవులను తింటాయి. టోటల్స్ అనేక రకాల వాతావరణాలకు అనుగుణంగా మారుతాయి, అయితే ఆగ్నేయ ఉత్తర అమెరికా మరియు దక్షిణ ఆసియాలో అత్యధిక సంఖ్యలో ఈ జాతులు కనిపిస్తాయి. 2 ప్రాంతాలలో చాలా జాతులు జలచరాలు, చిన్న చెరువులు మరియు బోగ్ల నుండి పెద్ద సరస్సులు మరియు నదుల వరకు నీటి వనరులలో నివసిస్తాయి. టూటిల్స్ను కొన్ని ప్రాంతాల్లో వంటల్లో వాడతారు, అందుకే వీటి అక్రమ రవాణా పెరుగుతోంది. ముఖ్యంగా చైనాలో ఈ టూటిల్స్తో వంటలు చేసుకుంటారు.
అస్సాంలో వీటి గుడ్లను వంటలో వాడుతుంటారు. ఇండియాలో టూడుల్స్ను తినడం చట్టవిరుద్ధం. ఇప్పటి వరకు నేడు ప్రపంచ తాబేళ్ల దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఈ రోజు అంటే మే 23న ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటకులోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. కోవెలమూడి రాఘవేంద్రరావు లేదా కె రాఘవేంద్రరావు తెలుగు సినీ రంగంలో దర్శకేంద్రుడు అని పిలువబడే శతాధిక చిత్రాల దర్శకుడు, రచయిత, నిర్మాత. ఈయన 50 ఏళ్లకి పైగా చిత్ర పరిశ్రమలో ఉన్నాడు. ఈయన తండ్రి కోవెలమూడి సూర్యప్రకాశ్రావు కూడా తెలుగు సినీ దర్శకుడే. రాఘవేంద్రరావు మొత్తం 8 నంది పురస్కారాలు, 1 ఐఫా పురస్కారం, 1 సైమా అవార్డు, 5 ఫిల్మ్ఫేర్ సౌత్ పురస్కారాలు, 2 సార్లు సినిమా అవార్డులు అందుకున్నారు. వెంకటేష్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి తారలు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే కథానాయకులుగా ప్రస్థానం మొదలుపెట్టారు. రాఘవేంద్రరావు మే 23, 1942న కృష్ణా జిల్లా కంకిపాడు మండలానికి చెందిన కోలవెన్ను గ్రామంలో సూర్యప్రకాశ్రావు దంపతులకు జన్మించారు. మహారాణి గాయత్రీదేవి కుచ్ బీహార్లో రాకుమారిగా 1919 మే 23న జన్మించింది. ఆమె జైపూర్ మహారాజా 2వ సవై సింగ్ను వివాహమాడి మహారాజుగా 3వ భార్యగా జీవించింది. భర్త మరణించిన తర్వాత జైపూర్ రాజ్యం సమైక్య భారతంలో విలీనం చేయబడింది. మహారాజా మరణించిన తర్వాత ఆమె సవతి కుమారుడు 1970లో సింహాసనం అధిష్ఠించాడు. ఆమె జైపూర్ రాజ్యానికి రాజమాతగా మహారాణి గాయత్రీదేవిగా గౌరవ పదవిలో కొనసాగింది. ఆమె తండ్రి మహారాజా జితేంద్ర నారాయణ్. ఆమె తల్లి బరోడా సంస్థానానికి చెందిన మరాఠా రాకుమారి ఇందిరా రాజే. ఆమె మహారాజా 3వ షాయాజీరావు గైక్వాడ్ ఏకైక కుమార్తె. ఇండియాకు స్వతంత్రం వచ్చిన తర్వాత రాజవంశ పాలన రద్దు చేయబడింది. రషీన్ రెహమాన్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 1983లో మలయాళం సినిమా కూడిదేతో నటుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టి తొలి సినిమాతోనే 2వ ఉత్తమ నటుడిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డు గెలుచుకున్నాడు. రెహమాన్ 16 సంవత్సరాల వయసులోనే ఈ అవార్డును అందుకున్న అతి పిన్న వయసుకు ఉన్నవాడు. ఆయన 80వ దశకంలో మలయాళ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్గా ఎదిగాడు. రెహమాన్ మలయాళ, తమిళ్, తెలుగు భాషా సినిమాల్లో దాదాపు 200 సినిమాల్లో పనిచేశాడు. రషీన్ రెహమాన్ 1967 మే 23న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జన్మించారు. సుగంధ సంతోష్ మిశ్రా చలనచిత్ర, టెలివిజన్ పరిశ్రమలకు చెందిన భారతీయ నటి, నేపథ్య గాయని, టెలివిజన్ వ్యాఖ్యాత, హాస్య నటి. ఆమె రేడియో జాకీగా కూడా పనిచేసింది. ఆమె ది కపిల్ శర్మ షోతో తన పాత్రకు ప్రసిద్ధి చెందింది. అలాగే ఆమె టీవీ రియాలిటీ షో ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్తో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సుగంధ మిశ్రా 1988 మే 23న పంజాబ్లోని జలంధర్లో సంతోష్ మిశ్రా, సవితా మిశ్రా దంపతులకు జన్మించింది. రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించిన సుగంధ బిగ్ FM 92.7లో పనిచేసింది. ఆ తర్వాత ఆమె తన గాన జీవితాన్ని ప్రారంభించింది. అనేక జింగిల్స్, భజనలు, డాక్యుమెంటరీలు, నాటకాలు, షార్ట్ ఫిల్మ్లలో ఆమె పాటలు పాడింది. ఆమె ప్రసిద్ధి టీవీ రియాలిటీ షో సారేగమప్ప సింగింగ్ సూపర్ స్టార్లో పార్టిసిపెంట్గా కనిపించింది. ఆ షోలో 3వ రన్నరప్గా నిలిచింది. చంద్రమోహన్గా ప్రసిద్ధులైన మల్లంపల్లి చంద్రశేఖరరావు తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన నటుడు. కథానాయకుడిగా 175 పైగా మొత్తం 932 సినిమాల్లో నటించారు. 1966లో రంగుల రాట్నం చిత్రంతో ఇతని సినీ ప్రస్థానం ఆరంభమైంది. అప్పటి నుండి సహాయ నాయకుడిగా, కథానాయకుడిగా, హాస్య నటుడిగా, క్యారెక్టర్ యాక్టర్గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుంటారు. కొత్త హీరోయిన్లకు లక్కీ హీరోగా చంద్రమోహన్ను పేర్కొంటారు. సిరిసిరి మువ్వలో జయప్రద, 16 ఏళ్ల వయసులో శ్రీదేవి తమ నట జీవితం ప్రారంభంలో చంద్రమోహన్తో నటించి తర్వాత తారాపదంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. చంద్రమోహన్ చివరి సినిమా 2017లో వచ్చిన ఆక్సిజన్ సినిమాలో నటించారు. చంద్రమోహన్ కృష్ణా జిల్లాకు చెందిన పమ్మిడి ముక్కల గ్రామంలో 1942 మే 23న మల్లంపల్లి వీరభద్ర శాస్త్రి, శాంభవి దంపతులకు సో
ఇదండి ఇవాళ మన బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు మన ఎపిసోడ్లో ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ టేక్ కేర్, బై.